చంద్రబాబు నాయుడు గారు చాలా ఖరీదైన కలలకు అంటున్నారా? ఈ ప్రచారం అయితే నడుస్తుంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాల మీద విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, విశ్లేషణలు ఉంటాయి. అన్నిటినీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక అతిపెద్ద వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. అందులో లోపాలుంటే సవరించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ నాయకుల మీద, కీలక నాయకుల మీద, అధినేతల మీద ఖచ్చితంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో లోపాలు ఉండవని కాదు, తెలుగుదేశం పార్టీలో తప్పులు జరగవని కాదు. అధికారంలో ఉన్నంత మాత్రాన, సీనియర్ పార్టీ అయినంత మాత్రాన, సుదీర్ఘ అనుభవం ఉన్నంత మాత్రాన రాంగ్ స్టెప్ లేయరని గ్యారంటీ లేదు. మనం వాళ్ళ పత్రికే చెప్పింది కదా, P4 పెద్ద పిచ్చి పథకం రాంగ్ స్టెప్ అని చెప్పింది కదా, ఆంధ్రజ్యోతి చెప్పింది కదా ఓపెన్గా. రైతులకు అన్యాయం చేశారని ఆ పత్రికే చెప్పింది కదా, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో న్యాయం జరగలేదని వాళ్ళ పత్రికే చెప్పింది కదా. అంటే అవన్నీ రాంగ్ స్టెప్సే కదా. ఇక్కడ ఎవరు అతిథులు కాదు కదా. కాకపోతే తప్పు చేయడం వేరు, దాన్ని సరిదిద్దుకోకుండా అలా ఉండడం అయితే అది ఇంకా అది పెద్ద తప్పు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక పరిస్థితిని కనుక తీసుకుంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఖరీదైన కలలు కంటున్నారు అనేదే ఇది. అది మంచిది కాదు అంటున్నారు కొంతమంది పరిశీలకులు. ఎందుకంటే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం అనేది చాలా పెద్ద పెనుభారం అవుతుంది. అదే సమయంలో ఆచరణలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అంశాల జోలికి ఎంత తక్కువ వెళ్తే అంత మంచిది అనేది బాబు గారికి ఇస్తున్న సలహా కొంతమంది పరిశీలకులు. ఎందుకు అంటే ఇక్కడ అలా కాకుండా బాబు గారు చాలా భిన్నంగా వెళ్తున్నారు. ఆచరణలో ఎన్నో సమస్యలు ఎదురయ్యే వరాల్ని ఇట్టే చేసేస్తున్నారు అనేది. ఇప్పుడు పేదలకి ఇల్లు ఇవ్వాలి, ఈ లక్ష్యం చాలా మంచిదే, దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే ఎన్ని ఇల్లు ఇచ్చినా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎప్పటి నుంచి ఇస్తున్నాయి? వాంబే గృహాల దగ్గర నుంచి, ఇందిరమ్మ కాలనీల దగ్గర నుంచి, రాజీవ్ గృహకల్ప దగ్గర నుంచి, మొన్న టిడ్కో ఇల్లు దగ్గర నుంచి, ఆ తర్వాత జగనన్న కాలనీ దగ్గర నుంచి ఇస్తానే ఉన్నారుగా. అందరూ ఏమి 10 20 ఇల్లులు చెప్పట్లేదుగా. వేలకు వేలు, లక్షలు ఇల్లు ఇస్తూనే ఉన్నారు. లక్షలు టార్గెట్ పెట్టుకుంటారు, వేలకు గృహప్రవేశాలు చేస్తారు. అయినా పేదలు వస్తూ ఉంటారు. ఇంకా ఇవ్వాలి, అలాగని వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక భారం అనేది కూడా చూసుకోవాలి అనేది ఇక్కడ చెబుతున్న మాట. వాస్తవానికి పేదలకు ఎవరు ఇల్లు వద్దు అని అనరు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఉచిత ఇళ్లతో వచ్చే సమస్య ఏంటి అంటే, అడిగే వాళ్ళు ఒక 50 మంది ఉంటే ప్రభుత్వం ఇచ్చేసి 5 లేదంటే 6 మాత్రమే ఉంటుంది అనేది. అంటే భారీగా ఖర్చు చేసి ఇంటి యజమానిని చేసి దానికంటే ఇళ్ల కేటాయింపులో తమకి దక్కని లబ్ధిదారుల ఆగ్రహమే ఎక్కువ ఉంటుంది. ఇచ్చిన వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, రాని వాళ్ళు మాత్రం నానా బీభత్సం చేస్తారు. భారీగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పథకం గురించి ఇప్పుడు వివరాలు చెప్పేటప్పుడు ఉండే ఉత్సాహం ఏదైతే ఉంటుందో వాటిని పూర్తి చేసి కేటాయింపులు చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలు, వచ్చే వ్యతిరేకత గురించి చంద్రబాబు గారు అవగాహన లేకుండా ఏమీ ఉండదు. ఆయనకంతా అవగాహన ఉంటుంది. 10 ఏళ్ళు నాన్ స్టాప్ అధికారాన్ని వెలగబెట్టిన కేసీఆర్ సైతం తన కలల పథకమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో ఆయన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు, ఎంత వ్యతిరేకతను ఎదుర్కొందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు తాజాగా అదే ఇళ్ల గురించి తాజాగా ఒక చేసిన ప్రకటన, సీనియర్ అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికట 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలి అనేది. మరో నెలలో 3 లక్షల కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తాయి అనేది చంద్రబాబు గారు చెప్పిన మరో హామీ. ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే కూడా నిర్వహిస్తున్నారట. పేదల ఉచిత ఇళ్ల నిర్మాణానికి ఏడాదిలో 2013 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని బాబు గారు చెప్తున్నారు. మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం చెయ్యాలి అనే లక్ష్యంలో వచ్చే నెలలో 3 లక్షలు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షలు ఇల్లు పూర్తి చేయాలి అని చెప్తున్నారు. ఉచిత ఇళ్ల నిర్మాణంతో వచ్చే సమస్య, కేటాయింపుల్లో తప్పులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. లబ్ధిదారుల ఎంపికలో కూడా గందరగోళంతో పాటు రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు కూడా అవుతుంది. అలాంటి వాటిపై ఫోకస్ కంటే ఆ రాజధాని అమరావతిలో మౌలిక వస్తువులు, ప్రభుత్వ ప్రైవేటు వర్గాలు వారు భారీగా నిర్మాణాలు చేపట్టేలాగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి మరింత మైలేజ్ పెరుగుతుంది. అదే సమయంలో పలు కార్యక్రమాల మీద ఫోకస్ చేసే కంటే ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని అందుకు తగ్గట్టుగా ముందుకు వెళితే గనక ఈ విషయాల్లో ఎప్పట్లాగానే చంద్రబాబు గారు తాను అధికారంలో ఉన్న వేళలో చేసిన తప్పులే మళ్ళీ రిపీట్ చేస్తున్నట్లుగా ఈ నిర్ణయాలు చూస్తుంటే అనిపిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ పేదలకి ఇల్లు ఇవ్వకూడదు అనే ఉద్దేశం కాదు, అంతకుమించి కీలకమైన లక్ష్యం అక్కడ ఉంది, రాజధాని నిర్మాణం. రాజధానిలో రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ముందు మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ కనుక వాళ్ళు అవి ప్రైవేటు వ్యక్తులు అక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ అనేది మొదలు పెడితే
ఆటోమేటిక్గా రాజధాని డెవలప్మెంట్ అనేది 2 విధాలుగా స్టార్ట్ అవుతుంది. దాని మీద ఇంకా సరిగ్గా ఫోకస్ పెట్టట్లేదు. ఇక్కడ మాత్రం 10 లక్షలు ఇల్లు ఇవ్వాలి, 20 లక్షలు ఇల్లు ఇవ్వాలి అనే టార్గెట్ అయితే పెడుతున్నారు. ఇదే ఇప్పుడు అంటే దీన్నే ఖరీదైన కలలు కంటున్నారా చంద్రబాబు నాయుడు గారు అనేది రాజకీయ పరిశీలకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నారు.